ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన నెలకు పైగా తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరారు. దీంతో ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి నెలకు పైగా తీహార్ జైల్లోని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ జరుగుతున్న రామకృష్ణ, ఇంకా కోర్టు ఏం చెప్పింది? ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒకవేళ బెయిల్ మంజూరు చేసి అధికార విధులకు దూరంగా ఉండేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఒకవేళ అధికార విధులను కేజ్రీవాల్ నిర్వర్తిస్తే కేసు విచారణకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ బెయిల్ మంజూరైతే తాను లిక్కర్ స్కామ్ తో ముడిపడిన ఫైళ్లకు దూరంగా ఉంటానని కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ తరదుకున్న ధర్మాసనం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్ ఒక ప్రజాప్రతినిధి, ఆయన కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉంటుంది. అందుకే మధ్యంతర బెయిల్ కోర్టు కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై తప్పక వాదనలు వింటామంటూ సుప్రీంకోర్టు బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. అలాగే ఈ కేసులో దర్యాప్తులో తీవ్ర జాప్యం ఎందుకు జరిగిందని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాక్షులు నిందితులకు డైరెక్ట్ గా ప్రశ్నలు ఎందుకు అడగలేదని చెప్పి కేంద్ర దర్యాప్తు సంస్థ నిలదీసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను అరెస్టుకు ముందు తర్వాత ఫైళ్లను సమర్పించాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. ఇదిలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంలో వాదనలు సూచించకైతే మాత్రం సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. ఈ విషయంలో రాజకీయ నాయకుల కోసం ప్రత్యేకమైన వర్గాన్ని కోర్టు క్రియేట్ చేయలేదు. అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో అసలు అరెస్ట్ అయ్యేవరే కాదు, మేము 9 సార్లు సమన్లు పంపిన ఆయన స్పందించలేదు, అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పి ఈడీ తన పనిని తాను సమర్థించుకుంది. ఈ కేసు విచారణ మొదలుపెట్టిన కొత్తలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు పెద్దగా బయటకు రాలేదని చెప్పింది. లోతుగా విచారణ జరిగే కొద్దీ ఆయన పాత్ర ఉందన్న విషయం తేటతెల్లమైందని చెప్పింది. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మాకు సాక్ష్యాలతో మాత్రమే సంబంధం ఉంటుందని చెప్పి నిర్భయంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్ట్రాంగ్ గా తన వాదనను కోర్టు ముందు వినిపించింది. 2022 గోవా ఎన్నికల్లో స్టార్ హోటల్లో అరవింద్ కేజ్రీవాల్ బస్ చేశారని, దానికి సంబంధించిన బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పే చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.